హైదరాబాద్ పాత బస్తీలో ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టయింది. విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో అబ్దుల్ రషీద్ ఖాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 15 నకిలీ స్టడీ సర్టిఫికెట్లు, ఒక మొబైల్ ఫోన్, సుజుకి బర్గ్మాన్ స్కూటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక స్వాధీనం చేసుకున్న సర్టిఫికెట్లలో ప్రముఖ విద్యా సంస్థలు, రాష్ట్ర విద్యా మండళ్లకు చెందిన మార్కుల మెమోలు, ప్రొవిజన్ సర్టిఫికెట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే వారికి ఫేక్ స్టడీ సర్టిఫికెట్లను విక్రయిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఫేక్ స్టడీ సర్టిఫికెట్ల కొనుగోలు, వినియోగం చట్టరీత్యా నేరమని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు. ఫేక్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ గురించి మన పోలీస్ కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా పోలీస్ సైడ్ నుంచి మిర్చోక్ పోలీస్ స్టేషన్ లో అండర్ సెక్షన్ 338 and 339 BNS కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇన్ క్రైమ్ నెంబర్ ఆఫ్ 175/2026 దాంట్లో టోటల్ 15 ఎడ్యుకేషన్ ఫేక్ సర్టిఫికేట్ సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక వైవో ఫోన్ అండ్ 1 స్కూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అక్యూజ్ పర్సన్ ఇప్పటి వరకు అప్రెంట్ చేయడం జరిగింది. ఆయన పేరు అబ్దుల్ రషీద్ ఖాన్. ఈజ్ రెసిడెంట్ ఆఫ్ చాదరన్గుట్ట. సో దాంట్లో కొన్ని ఇంకా కూడా అక్యూజ్ పర్సన్స్ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా ఇమీడియట్ గా మనము టీం పెట్టి ఇప్పుడు రిమాండ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. సో దాంట్లో ఇది సీజ్ ప్రాపర్టీస్ లో టోటల్ 15 సర్టిఫికేట్స్ లో టోటల్ 3% పేరు పైన ఈ సర్టిఫికేట్స్ దొరికింది. దాంట్లో పేరు ఉన్నాయి అతీకా, మొహమ్మద్ యాజ్ వెల్ యాజ్ సయ్యద్ రెహమాన్ అలీ. ఈ ముగ్గురికి కూడా దే ఆర్ 10th ఫెయిల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో వారి కోసం BSc డిగ్రీ సర్టిఫికేట్, 10th సర్టిఫికేట్, 12th సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ BPD డిగ్రీ సర్టిఫికేట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది మోటివ్ ఆఫ్ దిస్ క్రైమ్ అంటే నార్మల్ గా ఎవరైనా 10th ఫెయిల్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారో వారికి క్యాచ్ చేసి దాని నుంచి ఆల్మోస్ట్ 30,000, 40,000, 60,000 డిపెండింగ్ ఆన్ ద కెపాసిటీ అమౌంట్ కలెక్ట్ చేసి ఎవరైనా అబ్రాడ్ లో పోవడానికి ఉంటే ఈ ఫేక్ సర్టిఫికేట్ క్రియేట్ చేసి వారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇది దుబాయ్ అక్కడ కూడా పోవడం జరిగింది. యాజ్ పర్ యాజ్ ఇన్ఫర్మేషన్ ఈ అబ్దుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన 2022 లో ఈ ఒక ఇంటర్స్టేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ర్యాకెట్ లో ఆయన ఫేక్ సర్టిఫికేట్ ర్యాకెట్ లో పార్టిసిపేట్ అయ్యారు. సో ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి టోటల్ 25 పర్సన్స్ కి ఆయన ఫేక్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు తయారు చేసి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం